హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. నారదుడు తల్లి తండ్రి ఎవరు? నారదుడు శ్రీహరికి ఏం శాపమిచ్చాడు? నారదుడు గర్వాన్ని ఎలా అణిచారు? ఇవన్నీ తెలియాలంటే ఒక చిన్న స్టోరీ తెలుసుకోవాలి మనం. బ్రహ్మ మానసపుత్రుడు అస్కలిత బ్రహ్మచారి దేవర్షి అయిన నారదుడు ఒకసారి తపస్సు చేయసాగాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు అతడి తపస్సు ఇంద్ర పదవి కోసమేనని భయంతో నారదుడికి తపోభంగం చెయ్యాలని రంభ, ఊర్వశి, మేనక అప్సరసలను పంపిస్తాడు. రంభ, ఊర్వశి, మేనకలు తమ హొయలు, లయలు, విన్యాసాలతో శృంగారాలు ఎన్ని విధాలు ప్రయత్నించినా నారదుడు నిగ్రహం పాటించి తపస్సు కొనసాగిస్తాడు. దేవేంద్రుడే స్వయంగా నారదుని వద్దకు వచ్చి అతడి తపస్సు ఇంద్ర పదవి కోసం కాదని తెలుసుకొని స్థిమితపడి, బలా నారద, నీ ఇంద్రియ నిగ్రహం అపూర్వం, అసాధారణం, ముల్లోకాల్లో నీ వంటి ఇంద్రియ నిగ్రహకుడు వేరొకరు లేరు అని ప్రశంసిస్తారు. ఆ ప్రశంసలతో గర్వమతి సహించిన నారదుడు తపస్సు ముగించుకొని బ్రహ్మలోకానికి వెళ్తాడు. తన జననీ జనకులైన సరస్వతి బ్రహ్మలను సందర్శించిన తర్వాత నారదుడు గర్వాతిశయంతో, తండ్రి, మీరందరూ పదే పదే పలుకు మాయా మాయ అనేదాన్ని నేను జయించాను. ఆడవాళ్ల వలుపు వయ్యారాలకు చలించకపోవడమే గదా మాయను జయించడం అంటే. శివమాయ అంటే ఇదే గదా, నేనొక్కరినే ఆ శివమాయను జయించాను అన్నారు. నారదుని గర్వ అహంకాలకు ఏమని జవాబివ్వాలో తెలియక నవ్వి ఊరుకున్నారు. నారదుడు మరింత గర్వాంతుడై కైలాసానికి వెళ్తాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరులను దర్శించిన తరువాత ఆ ఆది దంపతుల వైపు చూస్తూ హేళనగా ముసిముసిగా నవ్వుతాడు. ఏమి నారదా, ఏమా చిరునవ్వు? ప్రశ్నించారు శంకరుడు. నారదుడు మళ్ళీ మందహాసం చేసి, శంకర, శివమాయను జయించుట ఎవరికీ సాధ్యం కాదని చెప్తుంటారు కదా. అర్ధనారీశ్వరుడు అయిన నీవే నీ మాయను జయించలేక అర్ధాంగని చేసుకుని అర్ధ శరీరాన్ని పంచి ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయినావు. కానీ నేను ముల్లోకాల్లో ఏకైక అస్కలిత బ్రహ్మచారినై నీ మాయను జయించాను. కానీ నీవు మాయను జయించలేకపోయిన నీ శివమాయంటే ఇదేనా అని పరిహాసిస్తాడు. పరమేశ్వరుడు మళ్ళీ మందహాసం చేసి, నిజమే నారద, శివుడినైన నేనే శివమాయను ఇంతవరకు తెలుసుకోలేక అర్ధనారీశ్వరుడైనాను. నవ్వి ఆయన, ఆ మాయ విషయంలో జాగ్రత్తగా ఉండు సుమా అంటూ నెమ్మదిగా మందలిస్తారు. ఆ హితవచనలోని అంతర్యాన్ని గ్రహించలేని నారదుడు సరాసరి వైకుంఠానికి వెళ్తాడు. విష్ణు వక్షస్థలం ఆక్రమించి వసించిన లక్ష్మిని గాంచిన నారదుడు ఫక్కున నవ్వి, పేరుకు త్రిమూర్తులు, సృష్టి స్థితి లయకారకులు. ఆ తండ్రి ఆడావుని నాలుగు మీద నిలుపుకుంటే శంకరుడు తన శరీరాన్ని స్త్రీకి పంచి ఇచ్చాడు. ఇక్కడ నీవు అర్ధాంగిని ఏకంగా వక్షస్థలంపైనే నిలుపుకున్నావు కదయ్యా నారాయణ. మాయామోహితులైన మీ విష్ణుమాయ, ఆయన గారి శివమాయ ఇదేనా? ఎట్లా అయినా నేను మాయను జయించానని, మీకంటే అధికుడినని నిస్సందేహంగా నిర్భయంగా చెప్పుకోగలను. ఇంకా ఏ మాయ నన్నేమి చేయజాలదని పరిహాసిస్తాడు. నారాయణుడు మందహాసం చేసి, నిజమా నారద, త్రిమూర్తులకే అతీతమైన ఆ మహామాయను నువ్వు జయించావా? శుభం, కానీ అది మాయసుమ, జాగ్రత్త అని సున్నితంగా హెచ్చరిస్తారు. శ్రీహరి మందలింపులోని అంతరార్థాన్ని గ్రహించలేని నారదుడు మితిమీరిన గర్వంతో వైకుంఠవాసుని చులకనగా చేసి, మాయలోని మర్మాన్ని తెలిసిన వాడిని దేవా, నేను మాయకు లొంగనులే అని జవాబిచ్చి అక్కడి నుంచి బయలుదేరతారు. ఆ మార్గం మధ్యంలో భూలోకంలో కళ్యాణపురం అనే నగరాన్ని చూస్తాడు నారదుడు. ఆ నగరం శివమాయ కల్పితం. అది గ్రహించలేని నారదుడు, ఈ నగరాన్ని ఇంతకు ముందెప్పుడు చూడలేదే, కొత్తగా నిర్మించారేమో అనుకుంటూ వెళ్ళి ఆ నగర ప్రభువుని దర్శిస్తారు. ఆ రాజు చేసిన స్వాగత సత్కారాలకి మురిసిపోయిన నారదుడు, ఆ రాజు కుమార్తెకి స్వయంవరం చాటించబడిందని, కానీ ఆమె విష్ణువుని తప్ప మరెవరిని వరించనంటూ భీష్మించుకుందని విన్న నారదుడు ఆ రాకుమార్తెకి నచ్చచెప్పటానికి ఆమె మందిరానికి వెళ్ళి ఆమెను చూస్తాడు. అంతే, ఆ అపురూప సౌందర్యవతిని చూసి చూడగానే మోహాంధకారంలో మునిగిపోతాడు నారదుడు. ఆమె వరిస్తున్న నారాయణుడు వివాహితుడు కాబట్టి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని రాజుని ప్రార్థిస్తాడు. ఆ మరునాడు జరగబోయే స్వయంవరంలో ఆ కన్య నారదుణ్ణి వరిస్తే తనకి ఏ అభిప్రాయం లేదని చెప్తాడు రాజు. దాంతో ఆందోళన చెందుతాడు నారదుడు. ఇప్పుడు నారదుడు ఏం చేస్తాడో పార్ట్ 2లో చూద్దాం. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ వర్ష.